యొక్క విధానం ఎలాంటి విధానం ఉందో, ఎలాంటి విధానం కనపడుతుందో మనుషులుగా మనందరం చూస్తున్నాం. సాటి మనిషి చేసేటువంటి పని, అది మంచైనా చెడైనా సహించలేని స్థితిలో మనుషులుగా మనందరం ఉన్నాం. ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదుగుతున్నా మనుషులు ఊహలకు మించిన విధంగా తన కార్యాచరణ ఉన్నప్పటికీ మనం చూడలేకపోతున్నాం. మనిషి సమాజంలో చెడిపోతున్నప్పటికీ, తన జీవితం దయనీయంగా మారినప్పటికీ కూడా మనుషులుగా మనం చూడలేకపోతున్నాం. అలాంటి ఈ సమాజంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో విషయాల గురించి మన చెవిని పడినప్పుడు, ఎన్నో విషయాల గురించి మనం వింటున్నప్పుడు ఎంతో బాధగా, ఎంతో హృదయ వికారంగా ఉంటుంది. ఎందుకనంటే దేవుడు మనుషులందరినీ తన పోలిక చొప్పున చేశాడు, తన నిర్మాణంలో నిర్మించుకున్నాడు, తన ఊపిరినిచ్చి, తన స్వరూపాన్నిచ్చి భూమి మీద తన కొరకు బ్రతకమంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నప్పటికీ దేవుడు ఎందుకు మనల్ని ఇంకా భూమి మీద సజీవులుగా ఉంచగలుగుతున్నాడు అని అంటే, ఏదో ఒక మాట మన చెవిని పడి, ఏదో ఒక మాట మన హృదయాన్ని తాకి, దేవుని గురించి ఆలోచించి, తన నిర్మాణాన్ని గురించి ఆలోచించి తన వైపు వెళతారు, తన వైపు తిరుగుతారనే ఒక ఆలోచన మనల్ని ఇంకా బ్రతికిస్తుంది. అలాంటి ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో కూడా మనిషి మారడానికి, దేవుని వైపు మొగ్గు చూపడానికి ఏమాత్రం కూడా ఆశపడలేదు. సుమారు సమయం 9 గంటలు కావస్తుంది. ఇంట్లో కూర్చుని నాటికలు చూడడానికి, ఇంట్లో కూర్చుని తమ అనుకున్న విధంగా జీవించడానికి ఆశపడుతున్నారు తప్ప దేవుని మాటలు వినపడుతున్నాయి, వెళ్ళి విందాం, ఏదో ఒక విషయంలో మన జీవితం మారుతుంది, ఏదో ఒక విషయం మన జీవితానికి ఉపయోగపడుతుందన్న ఆలోచన మనుషులుగా మనకు లేకపోవడమే నేడున్నటువంటి క్రైస్తవులుగా, మనుషులుగా మన విధానం. దేవుడు ఇందుక మనల్ని భూమి మీద ఇంకా బ్రతికిస్తుంది. జీవాన్ని అనుగ్రహించి ఊపిరినిస్తున్న దేవుడే, సాక్షాత్తు దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు అని తెలిసి కూడా, తన మాటలు వినడానికి, తన నామాన్ని ఉన్నతంగా ప్రకటిస్తున్నారు అని తెలిసి కూడా నిర్లక్ష్య ధోరణి కలిగి బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము అని అంటే, మనుషులుగా మన యొక్క విధానం, మన యొక్క వైఖరి ఏ విధంగా ఉందో మనం ఆలోచించుకోవాలి. సమాజంలో ఏదన్నా ఒక చెడు కార్యక్రమం, లేదా సమాజంలో ఏదన్నా ఒక తప్పుడు కార్యక్రమం జరిగినప్పుడు, వాళ్ళు అలా చేశారు, ఎలా చేశారు, అలా చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి అలా చేశాడు, వాళ్ళ జీవితాలు అలా అయిపోయాయి, వాళ్ళ పాపం పండిందని మనుషులుగా మనం ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం. అంతే కదండి. సమాజంలో ఏదైనా ఒక దారుణం జరిగినప్పుడు ఆ దారుణాన్ని గురించి మాట్లాడుకుంటూ ఏమనుకుంటాం, వాళ్ళ పాపం పండింది, అందుకే వాళ్ళకి అలా జరిగింది, వాళ్ళ కుటుంబం అలా అయిపోవడానికి కారణం ఏంటనంటే వాళ్ళ పాపం పండింది అన్న విధానంలో మనుషులుగా మనం మాట్లాడుకుంటాం. గతిచ్చిన నెలలో ఒక వార్త విన్నానండి. ఏంటంటే, ఒక 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళిపోయి రాత్రంతా చెరిచి చిత్రవద చేసి, దాహం వేస్తుందనంటే ఆ మానభంగం హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాహం అడుగుతుంటే నోట్లో మూత్రం పోసి అతి దారుణంగా, అతి క్రూరంగా తనని హింసించి చనిపోయేలా చేశారు. ఇలాంటి దారుణాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనుషులుగా మన మధ్య జరుగుతున్నాయి. రాత్రంతా ఒక గ్యాంగ్, ఒక 4-5 కుర్రాళ్ళు కలిసి ఒక 18-19 సంవత్సరాల ఒక యవ్వనస్తురాల్ని రాత్రంతా బలవంతమరణంగా తన్ని అనుభవించి
దాహం అడుగుతుంటే, దాహం వేస్తుందని దాహం అడిగితే అందరూ కలిసి నోట్లో మూత్రం పోసి అతి దారుణంగా చంపేశారు. ఇలాంటి వార్తలు ఎన్నో వింటున్నాం. 2 సంవత్సరాల క్రితం 22 ఏళ్ల మహిళను కూడా అదేవిధంగా చరిచి మానంలో రాడ్లు దూరిపారు, ఇసుక నెట్టారు, అతి దారుణంగా చెరిపేసిన, చిత్రవద చేసిన మనుషులుగా మనలో ఎలాంటి వైఖరి కనిపిస్తుంది అంటే, ఆ బాధ అది మన హృదయాన్ని తాకినప్పుడు అయ్యో అలా జరిగింది, అయ్యో అంత దారుణంగా మనుషుల యొక్క చెడుతనం ఏ స్థాయిలో వెళ్ళిపోయింది అన్నది మనం కొద్ది నిమిషాలు ఆలోచిస్తాం తప్ప, ఈ సమాజం ఎందుకు ఇలా అయిపోతుంది, ఈ సమాజం ఇంత దిగజారిపోవడానికి గల కారణం ఏంటని ఒక సాటి మనిషిగా ఏ రోజు కూడా మనం ఆలోచించం. ఇప్పుడు నేను ఈ వార్త మీకు చెప్పాను, తెలిసి ఉంటేనేమో పెద్ద ఆలోచించరు, లైక్ తీసుకుంటారు. అదే ఎవరైనా కొత్తగా వినుంటే, అంటే నేను చెప్పిన వార్త ఏదైతే ఉందో ఆ వార్త మీలో ఎవరు వినలేదనుకో ఇప్పటి వరకు, మీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. అయ్యో 18 సంవత్సరాల ఆడపిల్లని చెరిచేశారు, చంపేశారు, అది దారుణంగానంటే బాధగా అనిపిస్తుంది. వాడికి ఎలా అయినా, ఆ మానభంగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా అయినా శిక్ష పడాలి, వాళ్ళ పాపం ఏదో ఒక రోజు పండిద్ది, వాళ్ళ చెడుతనం ఏదో ఒక రోజు బయటపడిద్దని మనం ఏమైపోతాం? లోపల ఆలోచించుకుంటాం. ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? న్యాయం చేయాలి. ఏదో ఒక రోజు వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చాలి, ఆ ఆడపిల్లకి న్యాయం జరిగించాలి అని మనలో మనం ఆలోచించుకుంటాం. మరి ఆ ఒక్క ఘాతుకం, ఆ ఒక్క విధానం ఆలోచించే మనం ఇంతలా ఆలోచిస్తే, భూమి మీద మనుషులుగా ఉన్న మనందరం నిజంగా మనుషులవేనా? నిజంగా దైవభీతి కలిగిన వాళ్ళమేనా? ఏదో ఒక సమాజంలో ఒక విషయం జరిగింది, ఒక దారుణం జరిగింది, ఆ దారుణం తాలూకా వ్యక్తులను మాత్రమే మనం పాయింట్అవుట్ చేసి వాళ్ళనే బోన్లో నిలబెట్టి వాళ్లే దోషులు, వాళ్లే తప్పు చేశారు అన్నట్టు మనం ఆలోచిస్తున్నాం తప్ప, దాని గురించి తెలిసి, దాని గురించి విని సమాజం ఎందుకు ఇలా అయిపోతుంది, సమాజం ఇలా మారడానికి కారణం ఏంటి, సమాజంలో ఏమి లోపించడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మనుషులుగా, ముఖ్యంగా క్రైస్తవులుగా ఏ రోజన్నా ఆలోచించామా? ఆలోచించు. ఎందుకంటే దేవుడి సభ పెడితే, దేవుని మాటలు వినిపించాలనే ఆశతో పెట్టిన సభలకే మనం రాము. ఇంటి పక్కన గడప వెనకాల, కిటికీ వెనకాల ఉన్న సభకే మనం రాము. అలాంటిది ఎక్కడో మన ప్రాంతం కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, ఎక్కడో దూర ప్రాంతాల్లో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఎందుకు లోతుగా ఆలోచించాలి? అసలు దాని గురించి ఎందుకు మన యొక్క విలువైన సమయాన్ని కేటాయించాలనే ఆలోచన మనందరికీ ఉంటుంది. చెప్పట్లా? ఆ నిమిషం వరకే, ఆ సమయం వరకే మన యొక్క భావోద్వేగం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తపరుస్తాం, తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తాం, అయిపోయింది అక్కడతో. ఇవన్నీ సమాజంలో కామన్, ఇవన్నీ సహజం. ఆడపిల్ల అన్నాక చెరచబడిద్ది, మగాడు అన్నాక చెరుస్తాడు, ఇది కామన్ అయిపోయింది. అంతే తప్ప ఎక్కడ ఇలాంటి లోపం జరుగుతుంది, ఎందుకు, దీనికి కారణం ఏంటని ఏ ఒక్కరూ మనుషులుగా మనం ఆలోచించే స్థితిలో లేము. మరి మనిషిగా మనం ఎదుటి వ్యక్తి మీదే నిందలేస్తున్నామే, ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపిస్తున్నామే, పలానా వ్యక్తి పలానా అమ్మాయిని అలా చేశాడట, లేకపోతే పలానా ఊరిలో పలానా దారుణం జరిగిందంటని జరిగిన వ్యక్తుల గురించి, జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తున్నాం తప్ప, దేవుడు భూమి మీద ఉన్న మనుషులుగా మన గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడో తెలుసా? చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము, చాలండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదట. మనం ఇందాక మాట్లాడుకున్నాం చూసారా? ఒక 19 సంవత్సరాల యువతని హతమార్చారు, దారుణంగా చంపేశారని. ఆ ఒక్కళ్ళ గురించి చెప్పినటువంటి మాట కాదు ఇది, లేకపోతే చర్చబడిన ఆ స్త్రీ గురించి చెప్పిన మాట కాదు ఇది. భూమి మీద నరుల చెడుతనము గొప్పదట. భూమి మీద అంటే ఆరిన నేల మీద జీవము కలిగిన ప్రతి మనిషి. నువ్వు ఇప్పటికీ బయట పడలేదు అంతే. ఇప్పుడు నేను కూడా బయట పడలేదు, నాలో ఉన్న చెడుతనం బయట పడలేదు కాబట్టి గొప్ప కనిపిస్తాం. నీలో ఉన్న చెడుతనం కనిపించలేదు కాబట్టి సమాజాన్ని గొప్ప కనిపిస్తాం. వాడు బయటపడ్డాడు, వాడు ఆవేశాన్ని ఆపుకోలేక సమాజంలోకి వెళ్ళి ఒక దారుణాన్ని జరిగించాడు కాబట్టి బయటపడ్డాడు. ఆ వార్త మనం విన్నాం, అది విని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం.
మనలో ఉన్నటువంటి చెడుతనం ఇంకా బయటపడలేదు, అది సమాజానికి కనిపించలేదు, అది ఎవడో నిందించలేదు, వేలెత్తి చూపించలేదు, కాబట్టి మనం ఈరోజు ఇలా కూర్చోగలిగాం. అందుకే దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? భూమి మీద మంచివాడు అనేవాడు ఎవడూ లేడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదట, ఒకళ్ళది కాదు, భూమి మీద సమస్తం ఆరిని నేల మీద ఎవరైతే ఉన్నారో, ఆరిని నేల మీద ఎవరైతే ఊపిరి పీలుస్తున్నారో వీళ్ళంతా ఎవరంట? చెడుతనాన్ని కలిగి ఉన్నారట. ఒక్కడన్నా ఒక పూటన్నా మంచి ఆలోచన కలిగి జీవిస్తున్నాడా భూమి మీద? దేవుడండి ఆకాశం పైనుండి దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడట, ప్రతి హృదయాన్ని పరిశీలిస్తున్నాడట. ఒక్కడన్నా మంచోడు కనపడతాడేమో, ఒక్కడన్నా సత్క్రియ చేయడానికి ముందుకు వెళతాడేమోనని. ఎక్కడ? అబ్బే, ఒక్కడన్నా కనీసం. భూమి మీద సమస్తం చెడుతనంతో నిండిపోయింది. భూమి మీద నరుల చెడుతనం గొప్పదట. ఆ మాట చూసారా? దేవుడిచ్చే స్టేట్మెంట్ గొప్పదట. అసలు గొప్ప అనే పదాన్ని దేనికి కొడతామండి మనం? సమాజంలో ఎవరైనా ఒక నాయకుడు కానీ, ఒక అధికారి కానీ, ఒక ఉన్నటువంటి ధనవంతుడు కానీ తన కొడుకు పెళ్ళిలో లేదన్నా కార్యక్రమం చేసినప్పుడు ఏమంటాం? పలానా వ్యక్తి తన కొడుకు పెళ్లి కానివ్వండి, తన కుమార్తె పెళ్లి కానివ్వండి, ఏమంటారు? చాలా గొప్పగా చేశారండి, చాలా ఘనంగా చేశారు. అంటే గొప్ప అనే పదాన్ని మనం ఇక్కడ ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఎవరు పెట్టనన్ని రకాల వంటకాలు పెట్టారు, ఎవరు చేయనన్ని విధంగా ఆ ఘనంగా నవదంపతులు ఆహ్వానించారు. వాళ్ళు ఏర్పరిచిన వేదిక కానివ్వండి, వాళ్ళు పిలిచినటువంటి అతిరథ మహారథులు కానివ్వండి, వీటన్నిటిని చూసి మనం ఏమైపోతాం మనుషులుగా? పలానా వ్యక్తి తన కొడుకు పెళ్ళి ఎలా చేశాడు తెలుసండి? చాలా గొప్పగా చేశాడండి, చాలా గొప్పగా చేశాడు. ఈ సందర్భంలో ఈ గొప్ప అనే పదాన్ని మనం దేనికి ఆపాదించామనంటే, సమాజంలో ఒక వ్యక్తి తన స్థాయిని చూపించడానికి, ఇంకా అలాంటి విధంగా అలాంటి కోణంలో ఎవరూ పెళ్లి చేయలేదండి. ఎవరూ పెట్టనన్ని రకాల వంటకాలు పెట్టాడండి. వేరే వేరే దేశాల నుంచి చెఫ్లను వంట చేసే వ్యక్తులను పిలిచాడండి. ఎవరు ఏర్పరిచిన విధంగా పెద్ద ప్రాంగణం ఏర్పాటు చేసి దాంట్లో పెద్ద పెద్ద డెకరేషన్ పెట్టి చాలా ఘనంగా చేశాడండి. చాలా గొప్పగా ఉందండి. అంటే సమాజంలో గొప్ప అనే పదానికి మనం ఇచ్చే అర్థం ఏంటంటే తీవ్ర స్థాయిలో, అంటే ఇక మనం దాన్ని వర్ణించడానికి లేదు. ఇక లాస్ట్ స్టేజ్. ఇక దేవుడు కూడా మన పాపం విషయంలో, మన చెడుతనం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదట. ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పగా వెళ్ళిపోయిందంటే సమాజంలో చెడుతనం అనేది, తల్లని లేదు, చెల్లని లేదు, అక్కని లేదు, వావి వరసలు లేకుండా సమాజం మొత్తం ఇష్టానుసారంగా నడుచుకుంటుంటే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఏ ఒక్కరు నోరు తెలిసి చూస్తున్నారు చెప్పండి? ఎవరు ఆలోచించగలుగుతున్నారు చెప్పండి? నరుల చెడుతనం గొప్పదండి. ఎంత గొప్ప అంటే ఇందాక ఆలోచించాం కదా, 5 యవనస్తులు రాత్రంతా ఒక స్త్రీని చెరిచి దాహం అడుగుతుంటే నోట్లో మూత్రం పోయడం ఏంటండి? నోట్లో మూత్రం పోయడం ఏంటి? ఇది కాదా చెడుతనం? మనుషుల యొక్క చెడుతనం చూసారు ఏ స్థాయికి వెళ్ళిపోయిందో, ఎంత దారుణంగా వెళ్ళిందో. ముందు ముందు వచ్చినాలో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనుషుల యొక్క చెడుతనం ఈ స్థాయిలో ఉంటుంది, తీవ్ర స్థాయిలోకి వెళుతుంది. ప్రపంచం మొత్తం దేవుని యొక్క చెయ్యి దాటిపోతుందని దేవుడికి ముందే తెలిసి ఏం చేసాడు తెలుసా? చూడండి, లేవియా కాండము 18వ అధ్యాయము 22, 23 వచనాలు. లేవియా కాండము 18వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడా అది నేరము. ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆదేశము అపవిత్రత కలగని గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. చాలండి. ఈ లేవియా కాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈ 30 వచనాల్లో ఉన్నటువంటి సందర్భం భావం ఏమంటే, ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనం మనం అందరూ చూసాం.
భూమి మీద నరుల చెడుతనము గొప్పదని. ఆ మాట ఎప్పుడు చెప్పబడిందంటే నోవాహు జలప్రళయం, ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల యొక్క చెడుతనాన్ని వివరిస్తూ వాళ్ళ యొక్క పాపపు స్థాయి ఏదైతే ఉందో దాని గురించి సాక్షాత్తు దేవుడే మనిషికి తెలియజేస్తూ నాశనానికి ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. జలప్రళయం ఏదైతే ఉందో, ఈ ప్రపంచాన్ని నీటితో ముంచబోయే సమయం ఏదైతే ఉందో దానికి ముందు దేవుడిచ్చినటువంటి ప్రకటన ఇది. మనిషి గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఇది. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. దాని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత భూమి మీద సమస్త మానవాళిని, నోవాహు కుటుంబాన్ని తప్ప భూమి మీద సమస్తాన్ని తుడిచిపెట్టేసి నీటితో తిరిగి మళ్ళీ నీతిమంతుడైన నోవాహు గారి నుంచి సంతానాన్ని ఉత్పత్తి చేసి మరలా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరిచి యాకోబు గారి ద్వారా వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ, వారికి ఇస్తున్నటువంటి కట్టడలు, 430 సంవత్సరాలు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నవారిని విడిపించి తీసుకొస్తూ ఆ తీసుకొచ్చే క్రమంలో తాను ఇవ్వబోయేటువంటి కానాను దేశం ఏదైతే ఉందో, వాగ్దాన దేశం ఏదైతే ఉందో దానిలోకి ప్రవేశించబోయే ముందు దేవుడిస్తున్నటువంటి కట్టడలు, నియమాలు ఇవి. మీరు జీవించారే, మీరు బానిసలుగా ఉన్నారే 430 సంవత్సరాలు, దానిలో ఎన్నో దారుణాలు, ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో చెడు కార్యక్రమాలు మీరు అలవర్చుకున్నారు. 430 సంవత్సరాలు ఒక తరం మొత్తం అక్కడ ఉండిపోయిందంటే ఎంత దారుణమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవాలి. వారిని అక్కడి నుంచి విడిపిస్తూ ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చేటువంటి క్రమంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు నేను ఒక తరాన్ని నాశనం చేశాను, ఎందుకనంటే భూమి మీద నరుల చెడుతనం గొప్పదైపోయింది, వారి చెడుతనం గొప్పదైపోయింది కాబట్టి వారిని నేను నాశనం చేశాను. అలాంటి దారుణాన్ని మళ్ళీ మీరు తిరిగి పునరావృతం చేశారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు. ఇంత దారుణంగా మీరు ఉన్నారు కాబట్టే నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, ఈ ప్రయాణంలో శుద్ధి చేస్తున్నాను. 40 సంవత్సరాలు మోషే గారి నాయకత్వంలో ఈ ప్రయాణం జరిగింది చూసారా? ఈ ప్రయాణంలో దేవుడు వాళ్ళలోకి మార్పును తేవడానికి కట్టడలను ఏర్పరిచాడు. ఆ కట్టడలే ఇవి. 10 ఆజ్ఞలతో పాటు ఎక్స్ట్రా ఈ భూమి మీద మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, సాటి మనిషితో ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దైవాత్మ తనలోకి వస్తుంది, దైవ లక్షణాలు తనలోకి వస్తాయనే విధానాన్ని దేవుడు అలవర్చడానికి, ఏర్పరచడానికి ఈ కట్టడలు నియమించాడు. మీరు ఉన్నారు కదా, ఆ దేశం చెడిపోయింది, ఆ దేశంలో లక్షణాలు, ఆ దేశంలో ఆచారాలు, పద్ధతులు మీరు పాటించకూడదు. మీరు వెళ్ళబోతున్నారే, నేను ఇవ్వబోతున్నానే కానాను, ఆ కానాను కూడా చెడిపోయింది. ఆ కానానులో కూడా చెడుతనము విపరీతమైపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి విధి విధానాలు కూడా మీరు అలవర్చుకోకూడదు. అలా అలవర్చుకోకుండా ఉండాలి అని అంటే ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయాలి? దేవుని మాటలతో, దేవుని ఆజ్ఞలతో శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ 40 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్లో ఏం చేశాడో తెలుసా దేవుడు? ఎలా విధంగా బ్రతకాలి, స్త్రీతో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, చెల్లితో ఎలా ఉండాలి, అక్కతో ఎలా ఉండాలి, సాటి పురుషుడితో ఎలా ఉండాలి, అందుకే చెప్తున్నాడు. చూడండి, లేవియాకాండం 18:22 వచ్చిన, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. ఏంటంట? స్త్రీ శయనం వలె, స్త్రీ పురుషులు ఎలా అయితే కూడుకుంటారో, ఎలా అయితే స్త్రీ ధర్మాలు పురుష ధర్మాలు జరిగిస్తారో అలా పురుషుడు చేస్తున్నారంట. పురుషుడు స్త్రీతో ఎలా అయితే తన ధర్మాన్ని జరిగిస్తాడో అదే విధంగా పురుషుడు కూడా మరొక పురుషుడితో ధర్మాన్ని జరిగిస్తున్నాడంట. ఇది విపరీతం, ఇది దారుణం. ఇంతటితో ఆగుతున్నారా? లేదు. స్త్రీ వెళ్ళి జంతువు ముందు నిలబడుతుంది. దేనికి? తనను పొందమని, తను అనుభవించమని. పురుషుడు వెళ్ళి జంతువును అనుభవించాలని చూస్తున్నాడు. ఇది దారుణం కాదా? ఇది కాదా సమాజాన్ని చెడిపివేస్తుంది? ఇది ఆనాడే అనుకున్నారా? ఆనాటి వరకే చెందింది అనుకున్నారా? కాదండి. నేడున్నటువంటి సమాజం ఎంత దారుణమైనటువంటి స్థితికి దిగజారిపోయిందనే విషయాలు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. అవి ముందు ముందు క్లిప్స్ ద్వారా మనం తెలుసుకుందాం, చూద్దాం. ఎంత దారుణంగా సమాజం చెడిపోయిందో, సమాజం చెడిపోవడానికి గల కారణం ఏంటో ముందు ముందు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మాట చూశారు కదా, ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాలను కానీ, కట్టడలను కానీ మీరు ఏ వీటిని ఫాలో అవడానికి లేదు, వాటిని వెంబడించడానికి లేదు, వెళ్ళబోయే దేశంలో వాటిని కూడా ఆచరించడానికి లేదు. నేను ఇస్తున్నాను చూసారా కట్టడలు, నియమాలు, అవే మీరు పాటించాలి. ఇంత దారుణమైనటువంటి విధానంలో ఉన్న మనుషుల్ని దేవుడు తన వైపు మళ్లించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలండి. ఏ విధంగానైనా వాడిని క్రమశిక్షణలోకి తేవాలి, ఏ విధంగానైనా తన యొక్క లోపించినటువంటి దైవత్వాన్ని తిరిగి మళ్ళీ
నింపాలని దేవుడు చేసేటువంటి ప్రయత్నం మామూలు కాదండి. 40 సంవత్సరాలు కఠోరంగా దేవుడు మోషే గారి ద్వారా శిక్షణ ఇప్పించాడు. కఠోరంగా వాళ్ళు నిందించినా, తిట్టినా, దూషించినా, దేవుణ్ణి స్వయంగా అవమానపరిచినా, నువ్వెందుకయ్యా మమ్మల్ని ఆ దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపడానికని దేవుడి నామాన్ని అవమానపరిచినా కానీ దేవుడు ఎక్కడా తగ్గలేదు. ఏదో విధంగా మార్పు తేవాలి, మార్పు తీసుకొచ్చి తిరిగి మరలా తను అనుకున్న విధంగా, తను నిర్మించిన విధంగా మనిషిని నిర్మించాలి, తిరిగి తనలోనికి తన ఆత్మను తీసుకురావాలని దేవుడు చేసిన కఠోర శ్రమ ఏదైతే ఉందో దాన్ని ఏ రోజు కూడా మనిషి గుర్తించలేదండి. ఆ రోజు ఆ ఆజ్ఞలు రాయబట్టి ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఈరోజు సమాజంలో జరగట్లేదు అంటారా? పల్నాడు జిల్లాలో ఒక గీత నిద్రపోతుంటే ఒక యవనస్తుడు వెళ్ళి ఆ గీతను పొందుతున్నాడంట. దాని మీద అత్యాచారం చేశాడంట. సావిళ్ళలో కట్టేసిన గేదె ఏదేదో ఉందో ఆ గేదె మీద అత్యాచారం చేశాడట. గేదె మీద అత్యాచారం చేయడం ఏంటండి? ఎందుకంటే ఇది సమాజంలో జరిగిద్ది, సమాజం చెడిపోద్ది. ఆ చెడిపోయిన సమాజాన్ని తిరిగి దేవుని వైపు నడిపించడానికి ఆ రోజు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చాడు. అది ఆ రోజు తాగిపోలేదు. భూమి మొత్తాన్ని నీటితో జలమయం చేసి నాశనం చేసినా కానీ మనిషిలో మార్పు రాలేదండి. ఆ మార్పు రాదు. మనిషి మరలా తిరిగి అదే విధంగా అదే బాటలో వెళతాడని తాను జరిగించినటువంటి క్రియలన్నింటినీ గుర్తు చేస్తూ, మీరు ఆ విధంగా బ్రతకూడదు, మీరు ఆ విధంగా జీవించకూడదు, మీలో మార్పు రావాలని దేవుడు చేసినట్టు ఆ కఠోర శ్రమను ఎవరు గుర్తించారు? ఎవరు గుర్తించలేదండి. నేటి పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే అంత దారుణం అయిపోయింది. వర్ణించడానికి, చెప్పడానికి వీలు లేని విధంగా మనిషి యొక్క పాపపు స్థాయి, చెడుతనం అదే తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. అందుకే అన్నాడు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదే, ఇక అది దాన్ని మించిన స్టేజ్ రేంజ్ ఇంకోటి లేదు. అంత స్థాయిలోకి వెళ్ళిపోయింది మనుషుల చెడుతనం. వివరించడానికి, చెప్పడానికి, మనుషులుగా మనం మాట్లాడుకోవడానికే వీలుగా లేదు. ఎంతో దారుణం అయిపోయింది. ఒకసారి ఆ క్లిప్లో ఏమమ్మా ఒకసారి ఆలోచించండి. ఆ సమాజంలో ఎలాంటి విధి విధానాలు నెలకొల్పుతున్నాయో, ఎలాంటి విధి విధానాలు జరుగుతున్నా సమాజం మొత్తం నిశ్శబ్దంగా చేతులు కట్టుకుని చూస్తుందో ఒకసారి చూడండి. దేవుడిచ్చినటువంటి కట్టడలను కానీ దేవుడిచ్చిన నియమాలను కానీ ఏ రోజు మనిషిగా మనం గుర్తించట్లేదు. ఏ రోజన్నా సమాజంలో కానీ సంఘంలో కానీ ఎలాంటి మాటలు బోధించారా? ఎలాంటి మాటలతో మనల్ని మనం ఏ రోజైనా పురుకొల్పుకున్నామా? లేదండి. ఏ రోజుకి కూడా ఆశీర్వాదాలు, ఏ రోజుకి కూడా వరాలు, స్వస్థతలు తప్ప సమాజం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? సమాజం ఇంత దారుణంగా దిగజారిపోవడానికి కారణం ఏంటి? సమాజాన్ని తిరిగి మరలా దేవుని వైపు నడిపించాలంటే, దేవుని కొరకు నిలబెట్టాలంటే ఎలాంటి మాటలు చెప్పాలి, ఏ విధంగా బ్రతకాలనే విధానాలను ఏ రోజన్నా సంఘంలో సేవకులు బోధించారా? ప్లే చేయండి ఒకసారి వినండి. 12 సంవత్సరాల పాపన 8 మంది గ్యాంగ్ చేస్తున్నారు. దాంట్లో కెమెరాలో ఐ టు ఐ పెట్టి నవ్వి ఏం చేసుకుంటారు, నన్ను చేయండి, ఐ డోంట్ కేర్ ఎట్. మేడం, దిస్ ఇస్ ది ఇండియా కార్నర్. మీకు ప్రెగ్నెంట్ పాప కావాలా, ఫ్యాట్ బాబీ, ఆటిస్టిక్ చైల్డ్, హ్యాండిక్యాప్ చైల్డ్ కా, షాక్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్, సెకండ్ లార్జెస్ట్ ఆర్గనైజ్ క్రైమ్ ఇన్ ద వరల్డ్, $multi-billion ఇండస్ట్రీ. టెలిగ్రామ్ అని ఒక యాప్ ఉంది. ఏం కావాలా మీకు దొరుకుతాయి. చైల్డ్ ఈ కంటెంట్ కావాలి. ఇఫ్ ఐ హావ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, 3 minutes 9,000 వీడియోస్ విత్ ఇన్ సెకండ్స్ మనకి వచ్చేస్తుంది. ఒక్క బయర్ డిలే చేస్తున్నాడు. ఐ సెంట్ ఎ మెసేజ్, వేర్ ఇస్ దిస్ స్టఫ్? సారీ, ఐ యామ్ ఇన్ ట్యూషన్స్. హూ ఇస్ ద సెల్లర్? స్కూల్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్. ఎవ్రీ సెకండ్ ఫర్ us is like a shock. నీ ప్రైవేట్ పార్ట్ ఇన్సర్ట్ చేస్తే నీకు అనుకున్నావు, బట్ వేర్ వాస్ ద నీడ్ టు ఇన్సర్ట్ a fraud into a human? Amsterdam Wellington, where you can get violent హ్యాండ్ కఫ్ వేసి 10 రకాల బెల్ట్ మీరు డిసైడ్ చేస్తూ ఏ బెల్ట్, హంటర్ లాంటి ఐటమ్, నార్మల్ కి వేరు, విత్ యానిమల్స్ కి వేరు, విత్ డెడ్ బాడీస్ కి వేరు. స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను అడుగుదాం అనుకుంటున్నా. నా బండి మీద దాడి జరిగినాయి, ఆఫీసెస్ మీద దాడి జరిగినాయి. నీ చోటు ఏమైంది? యూర్ రన్నింగ్ ఇన్సైడ్ డ్రాపింగ్. నా హైట్ ఇంతే ఉంది కదా, ఇలా చెప్తే విన్నారండి? ఆ ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆమె ఏం చేసిందంటే, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దారుణాలు, కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సర్వే చేస్తూ
ఇంత దారుణంగా సమాజం దిగజారిపోవడానికి కారణం ఏంటి? దీని వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు? దీని వెనక ఉండి ఎవరు ప్రోత్సాహంతో ఇంత దారుణాలు చేయగలుగుతున్నారని ఆమె ఒక ఇన్వెస్టిగేషన్ చేసి అది మొత్తాన్ని తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టిందండి. ఇప్పుడు ఆమె ఏం చెప్పిందో విన్నారా? సమాజంలో వ్యభిచారం అనేది సహజం. ఎలా? స్త్రీ పురుషుడు వ్యభిచారం అనేది సహజం. ఇప్పుడు ఆమె ఏం చెప్పిందో విన్నారా? డార్క్ వెబ్సైట్, మనకు తెలిసిన వెబ్సైట్ ఏంటంటే సమాజంలో పలానా చోట ఎలా జరిగింది, పలానా చోట పలానా స్త్రీని మానభంగం చేశారు, రేప్ చేశారు, ఇలాంటివి మనకు తెలిసినటువంటి సమాజం. ఇది మన వెబ్సైట్. డార్క్ వెబ్సైట్ అంటే మనకు తెలియదు. అది మనకు తెలియకుండా సోషల్ మీడియాలో రన్ అయ్యే ఈ వెబ్సైట్ ఏంటో తెలుసా? దానిలోనికి వెళ్ళి నీకు ఎలాంటి వారు కావాలి? నాకు చేతులు లేని స్త్రీ కావాలి. దేనికి? అనుభవించడానికి. పక్షవాతం వచ్చిన స్త్రీ కావాలి నాకు అనుభవించడానికి. చనిపోయిన శవం కావాలి నాకు అనుభవించడానికి. నాకు జంతువు కావాలి అనుభవించడానికి. ఎంత దారుణమైన స్థితి అంటే శవాలు కోరుకుంటున్నారండి. దేనికి? అనుభవించడానికి. జంతువులు కోరుకుంటున్నారండి అనుభవించడానికి. నాకు పలానా సన్నగా ఉన్న అమ్మాయి కావాలి, నాకు బొద్దుగా ఉన్న అమ్మాయి కావాలి. ఎంత దారుణం అంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలో వాళ్ళకి ఆ లిస్ట్ ఇస్తే దానికి తగినటువంటి స్త్రీని నీకు అందుబాటులోకి తెస్తారు. చనిపోయిన స్త్రీ కావాలా? లేకపోతే కాళ్ళు చేతులు లేని స్త్రీ కావాలా? లేకపోతే కాళ్ళు చేతులు లేని పురుషుడు కావాలా? ఏ జంతువు కావాలి? కుక్క కావాలా? నక్క కావాలా? గేదె కావాలా? నీకు ఏం కావాలో, నీకు ఏదైతే నీడు ఉందో, నీకు ఏదైతే కోరిక ఉందో, నువ్వేదైతే నీ శరీరంలో పుట్టే ఆ ఇచ్చను తీర్చుకోవాలని ఆశపడుతున్నావో ఆ వెబ్సైట్లో నువ్వు కానీ ఎంటర్ చేసి వాళ్ళకి సెండ్ చేసావంటే, నువ్వింత అమౌంట్, నువ్వింత సొమ్ము వాళ్ళకి కానీ పంపిస్తావంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిన్ను అక్కడికి పిలుస్తారు. పిలిచి ఏం చేస్తారో తెలుసా? నీకున్నటువంటి కోరిక, ఆ స్థాయి ఏదైతే ఉందో, దేవుడు చెప్పాడు చూసావా, మనుషుల చెడుతనము తీవ్రం అయిపోయింది. చెడుతనము స్థాయి చూసారు అలా చెప్పాడు, గొప్పదట. ఆ గొప్ప స్థాయి నువ్వేం చేయాలి తెలుసా? అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాలి. చేతులు కట్టేసి చేస్తావా? బెల్ట్తో కొడుతూ చేస్తావా? నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో, నీ మనసులో ఎలాంటి కోరిక తీవ్రత స్థాయి ఉందో అది నువ్వు అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇంత దారుణంగా అయిపోయింది ఏంటండి సమాజం? శవాలను కోరుకోవటం ఏంటి? జంతువులను కోరుకోవటం ఏంటి? కాళ్ళు చేతులు లేని వాళ్ళని కోరుకోవడం ఏంటి? గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని, పక్షవాతం కలిగిన వాళ్ళని కోరుకోవడం ఏంటండి? ఇంత తీవ్రమైనటువంటి చెడుతనం సమాజంలో పెట్టరేకపోతుంది, సమాజంలో విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పి దేవుడు ముందుగానే ఆనాడే రాయించాడు. నువ్వు జంతువు ముందుకు వెళ్ళకూడదు, నువ్వు పురుషుడిని కోరకూడదు, స్త్రీలు జంతువు ముందు నిలబడకూడదు. ఇంత పచ్చిగా దేవుడే రాయించినా కానీ మన కళ్ళకి ఏమైపోయింది? పచ్చి కామర్లు వచ్చి కనిపించట్లేదు మనకి. ఏ రోజన్నా చదివామా? ఏ రోజన్నా ఆలోచించామా? సమాజం ఇంత దిగజారిపోవడానికి, సమాజం ఇంతలాగా అయిపోవడానికి కారణం ఏంటని ఏ రోజన్నా ఆలోచించాం మనం? లేదు. ఎందుకంటే మనం ఏ రోజన్నా ఈ బైబిల్ తెరిచి, ఈ బైబిల్ తీసి చదివితేనే కదా మనకి ఈ మాటలు అర్థమయ్యేది. ఏ రోజన్నా బైబిల్ తీసి ఈ మాటలు చదివితే మనకు అర్థమైద్ది. పలానా చోట, పలానా గ్రామంలో, పలానా ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగింది, దీని గురించి దేవుడు ముందుగానే రాయించాడయ్యా. దీనికి కారణం ఏంటంటే దేవుడి మాట వినకపోవటం, దేవుడి వైపు చూడకపోవటం, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఫాలో అవ్వకపోవడమే మనం చేసేటువంటి నేరం, మనం చేసేటువంటి తప్పు అని మనకు అర్థమయ్యేది, రియలైజ్ అయ్యేవాళ్ళం. మనకెక్కడండి అంత తీరిక? ఎక్కడుంది చెప్పండి? బైబిల్ ఒక అరగంట ముందేస్తే ఎపిసోడ్ పోద్ది. మనసు మమత మొత్తమందారం పోద్ది. నిజమా కాదా చెప్పండి? సీరియల్ పోద్ది, సినిమాలు పోతే, మనకు వచ్చేటువంటి ప్రోగ్రామ్, మన షెడ్యూల్ ఉంటుంది కదా, ఉదయం మొదలుకొని సాయంత్రం 12 గంటల వరకు మనకంటూ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో మనకున్నటువంటి కోరికలే తప్ప దేవుడి కోసం నియమించిన సమయం, కేటాయించిన సమయం ఎక్కడ ఉండదు మనకి. అది కానీ లేకుండా సాక్షాత్తు దేవుడిచ్చినటువంటి మాటలకి ప్రియారిటీ, ప్రాముఖ్యత ఇచ్చి చదివితే సమాజం ఎందుకు ఇలా అయిపోతుంది, సమాజం ఎందుకు ఇలా దిగజారిపోతుంది, దేవుడు ఎందుకు అంతగా తలకొట్టుకుంటాడు, తల బాదుకుంటాడు అన్న ఆలోచన, ఆ బాధ మనకు అర్థమయ్యేది. ఇప్పుడు కాదండి, సుమారు 5000 సంవత్సరాల క్రితం రాయించిన మాటలు ఇవి. క్రీస్తుకు పూర్వం రాయించిన మాటలు ఇవి. ఏ ఒక్కరైనా చదువుతారేమో, ఏ ఒక్కరైనా ఆలోచిస్తారేమో, ఒకడన్నా వెళ్ళి సమాజంలో బహిర్గతంగా ప్రకటిస్తాడేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏ ఒక్కరైనా ప్రకటించడానికి ముందుకు వస్తున్నారా?
లేదండి. వినటానికే రానప్పుడు ప్రకటించడానికి ఎందుకు వస్తారండి? 3 రోజులు సభలు పెట్టారు, వినడానికి, వాక్యం వినడానికి రండి, మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడానికి రండి అని ఆహ్వానం ఇస్తేనే రావడం లేదు. అలాంటిది నువ్వు బైబిల్ పట్టుకుని సమాజంలోకి వెళ్ళి సమాజం చెడిపోతుంది, దాన్ని చూడు, దాని గురించి ఆలోచించంటే ఎవడొస్తాడు చెప్పండి? రాడు. ఎందుకు ఇవ్వాలి దేవుడికి సమయం? దేవుడు ఏం చేశాడు చెప్పండి మనం సమయం ఇవ్వడానికి? దేవుడు మనకి ఏం చేశాడు చెప్పండి దేవుడికి మనం సమయం ఇవ్వడానికి? సీరియల్ చూడండి, మనకి ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తుంది, మనలో ప్రతిరోజు ఉత్కంఠను పెంచుతుంది. సినిమాలు చూడండి, మనలో రోజు రోజుకి కోరికలను ఏం చేస్తుంది? ఉత్పత్తి చేస్తుంది కొత్తగా. సినిమా ప్రభావాలు మనల్ని ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. సమాజంలో మంచిని ఎలా నెలకొల్పాలి, సమాజంలో స్త్రీల పట్ల ఎలా మసులుకోవాలి, సమాజాన్ని ఎలా సంస్కరించాలనే విషయాలు, కొత్త కొత్త విషయాలు మనకి సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా, సమాజం ఇచ్చేటువంటి ప్రోగ్రాంల ద్వారా ఎంత మనకి సమాజం ఇస్తుంటే బైబిల్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి మనం చెప్పండి? సమాజం పూర్తిగా చెడుతనంతో నిండిపోయిందండి. అందుకే ఈ అంతర్కరణ శుద్ధికి, ఆత్మీయ సదస్సు ఎందుకో తెలుసా? కనీసం ఒకళ్ళిద్దరన్నా ఆలోచిస్తారండి. మన అంతరంగం ఎలా చెడిపోయింది, ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిందని తెలియజేయడానికి, మార్పు వైపు నడిపించడానికి ఈ సభలో ఏ ఒక్కరైనా ఆలోచించాలి. చూడండి, ఎందుకు దేవుడు ఈ మాటలను ఆనాడే రాయించాడో చూద్దామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఆనాడు రాయించాడు కాబట్టి ఆ మాటలు విని, ఆ మాటల ద్వారా వాళ్ళు సంస్కరించుకుని తమకు పుట్టబోయే పిల్లలను కూడా దేవుని వైపు నడిపించాలి, వారు కూడా సంస్కరించి సమాజాన్ని సంస్కరించాలి, దేవుని వైపు నడిపించాలని రాయించాడండి. ఈ రోజున దేవుడు ఇచ్చినటువంటి మాటలను కానీ, ఆజ్ఞలను కానీ మీ పిల్లలకు నేర్పించారా? దేవుని వైపు నడిపించడానికి ప్రయత్నించారా? లేదు. గతించిన ఆదివారం, నిన్నగాక మొన్న ఈస్టర్, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, మన అందరి కోసం చనిపోయాడు చూసారా? మన పాపాల నిమిత్తం ఆ కలువరి కొండ మీద, ఆ సిలువలో అతి దారుణంగా చనిపోయాడు చూసారా క్రీస్తు? అతని యొక్క మరణ పునరుద్ధానాన్ని పురస్కరించి ఏం చేశారు తెలుసా? తిరిగి లేచాడని బాక్సులు పెట్టుకున్నారు. గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులంతా కరపత్రాలు పెట్టుకున్నారు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు మన పాపాల కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి సజీవుడిగా మళ్ళీ లేచాడని ఎంత గొప్పగా యవనస్తులందరూ ప్రకటించారండి. చాలా సంతోషం అనిపించింది. గ్రామంలో యవనస్తులంతా బాక్సులు పెట్టి చిన్నల మొదలుకొని పెద్దల వరకు దేవుడు తిరిగి లేచాడు, దేవుడు పునరుద్ధానుడు, దేవుడు గొప్పవాడు ఎంత చక్కగా ప్రకటించారండి ఈ రోడ్డు ముందు. మన గ్రామంగా మనం ఏం చేయాలి? గర్వించాలి. ఎంత గొప్పగా ప్రకటించారు యవనస్తులు. ఏ తల్లిదండ్రులైనా చక్కగా ప్రకటించారండి. ఎంత చక్కగా పంపించారండి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఏ ఒక్కరు క్రమం తప్పకుండా లైన్లో నిలబడాలి, కరపత్రకు పట్టుకోవాలి, కనిపించిన 10 వాళ్ళకి ఆ కరపత్రకి ఇచ్చి దేవుడి గురించి నేర్చుకోండి, దేవుడి గురించి తెలుసుకోండి అని ఎంత చక్కగా ప్రకటించారండి. మీరందరూ చూశారు కదా, మీరందరూ విన్నారు కదా. మీరు కూడా మీ పిల్లల్ని పంపించారు కదా ఎక్కడికి? సువార్త ప్రకటించడానికి. క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడని ఈస్టర్ రోజు ఎంత దారుణంగా ప్రకటించారండి. ఎన్ని గొప్ప విషయాలు సమాజానికి తెలియజేశారు ఆ రోజు. సమాజం మొత్తం నిశ్శబ్దమైపోయింది. దేనికి? సమాధానం లేదు మన దగ్గర. సమాధానం ఉంటే మనం ఏదైనా మన ముఖంలో చిత్రం కనిపించేది, ముఖ చిత్రం అంటారు కదా, అది కనిపించేది. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని దారుణాలు మన సమాజంలో, మన గ్రామాల్లో ఉన్న మనిషికి చీమ కుట్టినట్టు కూడా లేదు. క్రీస్తు ఎవడండి? క్రీస్తు గురించి ఎందుకు ప్రకటించాలి? వాడెవడో మతమౌఢ్యులు, మత ప్రచారకులు అనే మాటల కంటే క్రీస్తును నమ్మి క్రైస్తవులకు ఉన్నట్టు మనం చేసేటువంటి దారుణాలకే చచ్చిపోవాలి క్రీస్తు. ఆ పరలోకంలో తండ్రి పక్షం నుంచి ఏడవాలి. వీడి కోసమా నేను ప్రాణం పెట్టింది, వీడి కోసమా నేను ఆ యెరూషలేము పట్టణం అంతా రక్తం ఖర్చుకుంటూ తిరిగింది సిలువ మోసుకుని. చలనం లేదు మనుషులుగా మనకి. ఏం చేస్తున్నారా? క్రీస్తు పునరుద్ధాన రోజున బాక్సులు పెట్టి ఎంత ఘనంగా యేసుక్రీస్తు వారి పునరుద్ధాన్ని ప్రకటించారండి. అలా సమాజం చెడిపోకూడదు, అలా వెళ్ళకూడదనే దేవుడి మాటలు రాయించాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయమున ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తల్లిదండ్రులకు చెప్తున్నారు. మొన్న ప్రకటించడానికి పంపించారు చూసారా తల్లిదండ్రులు, వారికి చెప్తున్నాడు. మీ పిల్లలు ఉన్నారే, వారికి అభ్యసింపజేయాలంటే ఏంటి? చదవండి.
నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ముందు నీకు ఉండాలి. ముందు నీ హృదయం సరిగ్గా ఉంటే, నువ్వు అంతఃకరణ శుద్ధి కలిగి ఉంటే, నువ్వు నీ కొడుకుని నేర్పిస్తావు, వాడికి అభ్యసింపజేస్తావు. వాడు ఒకప్పుడు పాఠశాలకు వెళ్ళదని ఏం చేసేవాళ్ళు తెలుసండి? కాళ్ళు చేతులు కట్టేసి పాఠశాలలో కూర్చోబెట్టేవాళ్ళండి. వాడు ఏడుస్తున్నా, వాడు రోదన చెందుతున్నా ఈడ్చికెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు? వాడు ఇంటికాడు ఉంటే గాలోడైపోతాడు, చెడిపోతాడు. అలా పాఠశాలకు వెళ్ళి విద్య నేర్చుకుంటే సమాజంలో గొప్పవాడు అవుతాడు, ఒక ఉద్యోగం తెచ్చుకుంటాడు, మంచి పేరు ఉంటుందని వాడు మంచి కోరి, వాడి మేలు కోరి నువ్వు వాడు ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, ఏడుస్తున్నా తీసుకెళ్ళావు కదా. ఈ మాటలు అభ్యసింప చేయడానికి ఏ రోజన్నా ప్రయత్నించావా? చదవండి, కింద మాట చదవండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి, బాసికంగా నీ తల కట్టుకోవాలి. చాలండి. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు నుంచున్నప్పుడు, వాడు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, తింటున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు ఏం చేయాలి? దేవుడిచ్చాడే కట్టడలు, దేవుడిచ్చాడే నియమాలు, వాటిని గురించి నువ్వు చెప్పాలి, వాడికి నేర్పించాలి. లేకపోతే వెళ్ళిపోతాడు బాక్సులు పెట్టేసి సువార్త ప్రకటించడానికి. ముందు నీ హృదయం సరిగ్గా ఉండాలి, నువ్వు క్రమంగా ఉండాలి. తల్లిదండ్రులుగా బాధ్యత కలిగి కుటుంబాన్ని నడిపించగలిగితే, ఆ మాటలు వాడి హృదయానికి ఎక్కిస్తే వాడు ఏమవుతాడు? అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు అవుతాడు. సమాజంలో అలా సువార్త, విచ్చలవిడి సువార్త ప్రకటించడానికి వెళ్ళడు. అందుకే చెప్తున్నాడు, నువ్వు మర్చిపోతావని తెలిసి మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? చేతికి కట్టుకో, సూచనగా, గుర్తుగా. నువ్వు ఎలా చూపుతావు కదా చేతులు, అలా ఊపినప్పుడు నీ కళ్ళకి ఏదన్నా కనిపిస్తుందేమో, అప్పుడన్నా దేవుడు గుర్తుకొస్తాడేమో, ఆలోచిస్తావేమో. లేకపోతే నీ నుదుటి మీద కట్టుకో బాసికంగా. ఏంట్రా నీ తల కట్టుకున్నావంటే, అవునా దేవుడు మాటలు నీకు అప్పుడన్నా జ్ఞాపకం వస్తాయేమోనని. ఎవరు కట్టుకున్నారు చెప్పండి? ఆనాడు సమాజం కూడా గుర్తుపెట్టుకోలేదు. దేవుడిని ఎరుగని ఒక మూర్ఖతనమే వచ్చిందంట. అప్పుడు దేవుడు ఆ మాటలు ఆజ్ఞలు ఇచ్చిన తరువాత కొంతకాలానికే దేవునిని ఎరుగని మూర్ఖతరమట. అప్పుడే ఆ మూర్ఖతరం వచ్చిందంటే ఇప్పుడే తరం వచ్చుట చెప్పండి. ఇప్పుడు ఏ సమాజం నెలకొందో చెప్పండి? అత్యంత దారుణమైనటువంటి సమాజం, చెడుతనంతో నిండిపోయినటువంటి సమాజం. దేవుడు చేసిన నేరం ఏంటండి? ఎందుకు దేవుణ్ణి ఎంతగా మనం బాధించాలి? దేవుణ్ణి ఎందుకు ఇలా ఆవేదన చెందేవాడికి చేయాలి? దేవుడు చేసిన నేరం ఏంటి? దేవుడు తన పిల్లలను తన వైపు నడిపించుకోవాలని కట్టడలో నియమాలు ఇచ్చి దేవుని వైపు నడిపించడానికి తల్లిదండ్రులుగా బాధ్యత ఇస్తే ఏ రోజన్నా తల్లిదండ్రులుగా వాడికి కాస్త వాక్యం నేర్పించారా? ఏదో 1-2 సంవత్సరాలు పంపిస్తారు సండే స్కూల్కి. తర్వాత ఎప్పుడైనా వాడు ఎదుగుతున్నాడు, సమాజంలో అవలక్షణాలను నేర్చుకుంటున్నాడు, వాడిని సమాజంలో అందరూ వేలెత్తి చూపిస్తున్నారు, ఆ విధంగా వాడు ఉండకూడదు, వాడికి దేవుని మాటలు నేర్పిస్తే, ఆ దేవుడు అక్కడ రాశాడు కదా లేవియకాండంలో, ఆ ఆజ్ఞలు లేవో ఆడి మొఖాన పడేస్తే కాస్త బాగుపడతాడయ్యా అని ఏ రోజన్నా తల్లిదండ్రులుగా ఆలోచించారా? లేదు. అందుకే చెప్పాడు, తల్లిదండ్రులుగా ముందు నా మాటలు ఏవైతే మీ హృదయాన్ని ఉంచుకోండి, మీ హృదయంలో భద్రపరచండి. నీ హృదయంలో ఉంటే ఆ మాటలు వాడి వైపు వెళ్తాయి, వాడికి చెప్పడానికి బాగుంటుంది. మన హృదయంలో లేకుండా వాడికి చెప్పడానికి ఎక్కడ ఉంటుంది చెప్పండి అవకాశం? దేవుడు మనకి ఇంత అవకాశాన్ని ఇచ్చి, ఇంత సమయాన్ని ఇచ్చి, సమాజం మొత్తం, ప్రపంచం మొత్తం యుద్ధాలతో, ఘోరాలతో, దారుణాలతో నిండిపోతున్నప్పటికీ మనల్ని మాత్రం ఇంత సురక్షితంగా ఉంచి, ఇంతటి చల్లటి రాత్రి తన మాటల ద్వారా మన జీవితాలను బాగు చేసుకోవడానికి ఇంత అవకాశం ఇస్తే, దేవుణ్ణి ఎందుకు మరి ఇంత దారుణంగా మనం అవమానపరిచే విధంగా? ఇదేనా సభ అంటే? ఇంత పెద్ద గ్రామం ఉందే, ఇంత పెద్ద గ్రామంలో ఇన్ని గడప ఉందే, వాక్యం వినటానికి ఏమైంది చెప్పండి? మిమ్మల్ని ఏమైనా చందాలు అడిగారా? మిమ్మల్ని ఏమైనా డబ్బు అడిగారా? లేకపోతే మీ ఆస్తులు ఇచ్చి సమాజంలో సభలోకి రండి అని చెప్పారా? లేదు కదా. కాస్త 4 మాటలు చెబుతారు, మనం ఎలాగో వినము, మనం ఎలాగో చదవం కదా. చెప్పే మాటలన్నా విని ఆలోచించి మారు మనసు ఎక్కడన్నా కలుగుతుందేమోనని సభలు నిర్వహించటమే. ఏ రోజైనా మీరు ఆలోచించారా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక్కడన్నా వస్తాడేమో, ఒకడన్నా ఆలోచిస్తాడేమో. నా పిల్లలుగా ఎవరికైనా ఒక మాట హృదయానికి తాకితే చాలని చెప్పిన ఏర్పరిచిన సభ అండి ఇది. ఆ దేవుడు చేసిన నేరం ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఎందుకు మనం ఎంత దిగజారిన స్థితిలో ఉంచాలి?
నా పాయింట్ అదేనండి. దేవుడిని ఎందుకు ఇంత దిగజారిన స్థితిలో ఉంచాలి? దేవుడు చేసిన నేరం ఏంటి? ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం, ముఖ్య వాక్య భాగానికి వెళ్ళిపోతాం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎవరిని చేసినందుకు? మనల్నే. తన పోలిక చొప్పున తన స్వరూపమందు తన జీవాన్ని ఇచ్చి భూమి మీదకి వెళ్ళి ఏదో పొడి చేస్తాడు, ఏదో చేసేస్తాడు, నాలాగా జీవిచ్చేస్తాడని దేవుడు కలలకు అన్నాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం. నువ్వు ఎంత దారుణంగా, నేనెంత దారుణంగా సమాజంలో పేటరేగిపోతున్నా, దేవునికి అవమానకరంగా మన జీవితాలు ఉన్నా దేవుడు ఇంకా మనల్ని బ్రతికిచ్చాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం. నిన్నటి వారం నిన్నే చావవలసిన వాళ్ళం మరలా ఈ దినాన్ని ఇచ్చాడు. చూసావా? ఇక్కడ కూర్చోబెట్టాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం. మనకు అనిపించట్లేదా? మన స్థితి ఏంటో, మన విధానం ఏంటో మనకు తెలుసు. నిజంగా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం బ్రతకవలసిన వాళ్ళం కాదు. మనం ఇలా నిలబడడానికి అర్హులం కాదు, కూర్చోడానికి అర్హులం కాదు. మనకు తెలుసు. ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరికి వాళ్ళు. నిజంగా నేను ఈ ప్రాంగణంలో నిలబడడానికి, కూర్చోవడానికి, అసలు సమాజంలో ఉండడానికి, దేవుడిచ్చిన ఈ గాలి నీటిని, ఈ పంచభూతాలను అనుభవించడానికి అర్హులమా కాదని ఆలోచించండి. కాదు. అయినా తన మాట చేత, తన ప్రేమ చేత ఇంకా ఊపిరినిస్తున్నాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం. అందుకే చెప్తున్నాడు, చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, మనిషి యొక్క హృదయములోని తలంపులన్నీ ఊహ ఎంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడ్డాను. రీ, మిమ్మల్ని చేశాను. చూసావా? నా పోలిక చొప్పున నా స్వస్థాలతో ఈ అనంత విశ్వాన్ని నిర్మించి నువ్వెక్కడ ఏది కొరత అనే మాట దేవుని వైపు వేలెత్తి చూపకుండా సమస్తాన్ని నీకు ఇచ్చాడు. చూసావా? అది దేవుడు చేసిన నేరం. ఎక్కడ ఎవరికి ఎలాంటి కొదువ కష్టం లేకుండా సమస్తాన్ని చేతుల దగ్గరికి, కాళ్ళ దగ్గరికి దేవుడు నడిపిస్తుంటే ఎవరికి కూడా చీమంత కుట్టినట్టుగా లేదు, బాధ్యత కూడా లేదు. దేవుడు చేసిన నేరం ఏంటంటే మనిషిని చేయడం. మనిషి తప్పిపోతాడు, మనిషి పాపం చేస్తాడు, తననే వ్యతిరేకిస్తాడని తెలిసినా అవకాశం ఇవ్వడమే దేవుడు చేసిన నేరం. అదే చెప్తున్నాడు, మిమ్మల్ని చేసినందుకు నేను సంతాపపడుతున్నాను, నా హృదయంలో నొచ్చుకుంటున్నాను. వీడిని అనవసరంగా చేశాను రా, వీడిని అనవసరంగా పుట్టించాను. తల్లిదండ్రులు అనుకోరా, వాడి సమాజంలో దారుణంగా అతి భయంకరమైనటువంటి పనులు క్రియలు చేస్తున్నప్పుడు, అరే నువ్వు నా కడుపుని చెడబుట్టావురా, నువ్వు నిన్ను అనవసరంగా కన్నాను రా, నిన్ను అనవసరంగా పుట్టించాను రా, ఇన్ని సంవత్సరాలు నిన్ను అనవసరంగా పెంచాను అనుకోరా తల్లిదండ్రులు? ఎప్పుడు అనిపించలేదా మీ పిల్లలను చూసినప్పుడు? అనిపించింది. అరే నిన్ను అనవసరంగా కన్నాను రా, నిన్ను అనవసరంగా పుట్టించాను రా. భూమి మీద భారం. తల్లిదండ్రులుగా ఒక 20-30 సంవత్సరాలు పెంచి యవనంలోకి వచ్చి యవనంలో చేసేటువంటి ఆ పనులు, ఆ క్రియలు చూసే నీకు ఎంత బాధ అనిపిస్తే, భూమి మీద ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మనిషిని చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ దేవుడు హృదయం ఏమైపోవాలి చెప్పండి? నొచ్చుకుంటున్నాడు. అరే ఒక తరం అన్నా బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను రా, ఒక తరం అన్నా బాగుంటుందేమోనని ముందుకు తీసుకువెళ్తున్నాను రా. ఏ ఒక్కడు కూడా బాగట్లేదు. ఏ ఒక్కడు కూడా నా ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. మిమ్మల్ని అనవసరంగా పుట్టించాను రా. నేను చేసిన నేరం ఏదైనా ఉందంటే, నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే మిమ్మల్ని చేయడం రా. దేవుడి చేత ఎంత మాట అనిపించుకున్నామండి. సాక్షాత్తు దేవుడే తన స్వరూపాన్ని ఎదురుగా నిలబెట్టుని, తన స్వరూపాన్ని ఎదురు నిలబెట్టి, అరే నిన్ను అనవసరంగా పుట్టించాను రా, నొచ్చుకుంటున్నాను రా హృదయంలో. నిజంగా పిల్లలకి తల్లిదండ్రులు ఆ మాట అండి ఎంత బాధ అనిపించి చెప్పండి. వాడు చెడిపోయినా, వాడి చెడ్డవాడైనా తల్లిగా తండ్రిగా నువ్వు వెదవ్వరా, నిన్ను అనవసరంగా కన్నానంటే వాడి హృదయం ఏమైతే ఆలోచించండి. నొచ్చుకుంటాడు, బాధపడిపోతాడు. ఏంటి మా అమ్మ ఎంత మాట అంది, మా నాన్న ఎంత మాట అన్నాడు, సమాజంలో ఎవరు ఎలా లేరా, నేను ఒక్కడైనా ఎలా ఉంది, హృదయంలో నొచ్చుకుంటాడు. మనిషిగా తప్పు చేసినా కూడా మాట అంటే పళ్ళైపోతున్నావే,
మాట అంటే తీసుకోలేకపోతున్నావే. ఎలాంటి పాపం లేనివాడు పరిశుద్ధుడు, నిత్యం వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడే దేవుడు మనల్ని చేశాడు. ఈ చెడు కార్యానికి, ఈ చెడుతరానికి తానే నిర్మాణకుడు, ఆయనే ప్రారంభకుడు. అంటే ఆయన ఎంత బాధ ఉంటుంది చెప్పండి, ఆయన ఎంత నొచ్చుకుని ఉంటాడు చెప్పండి. ఈ మాటలు ఈ ప్రాంగణం వారికి అంకితమైపోతాయి. చూడండి ఎలాంటి మాటలు, ఎన్నిసార్లు ఎంతమంది గొప్ప సేవకులు, దైవజనులు సమాజంలో మాట్లాడుతున్నారో చెప్తున్నారు. మీరు ఎప్పుడు వినలేదా? మీ సంఘాల్లో మీ సేవకులు చెప్పలేదా? చెప్పారు. పాపం జోలికి వెళ్ళకండి, చెడుతనాన్ని అలవర్చుకోకండి, మారండి, మార్పులోనికి రండి, మీ పిల్లల్ని తీసుకురండి అని ఎంతమంది మీ సేవకులు చెప్పలేదు చెప్పండి? 3 సంఘాలు ఉన్నాయి, చెప్పలేదు ఎప్పుడు? చెప్పారు. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కూడికలు, ఉపవాస ప్రార్థనలో మనం పెట్టే కాన్సెప్టే ఇది. 40 దినాలు చేస్తారు. దేనికి? మార్పు తెచ్చుకోవాలని. ఉపవాసం అన్న ఉంటే కాస్త ఏదన్నా మనలోకి వస్తుందేమో దేవుని ఆత్మని. అది కూడా సరిగ్గా చేస్తామా? చెయ్యం. ఇంకెప్పుడు ఆలోచిస్తాం చెప్పండి? అందుకే చెప్తున్నాడు, భూమి మీద నరుల చెడుతనము గొప్పదే. మిమ్మల్ని చేసినందుకు ఏం చేస్తున్నాను తెలుసు? నేను నొచ్చుకుంటున్నాను రా. నేను చేసిన పాపము, నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే మిమ్మల్ని పెంచటం, మిమ్మల్ని కనడం. ఒకసారి క్లిప్లే చేయము. ఒకసారి సమాజంలో దేవుడు నచ్చుకునే విధంగా దేవుడు తన మాటలను తన పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలకు నేర్పించండి, వాళ్ళని సమాజంలో ఉన్నతులుగా, నా కొరకు పెంచే పిల్లలుగా, నా కొరకు పెరిగే పిల్లలుగా చేయండి అంటే ఒక తల్లి ఏం చేసిందో తెలుసా? ముగిచ్చేస్తానండి. ఒక తల్లి ఏం చేసిందో తెలుసా? తన 13 సంవత్సరాల కూతురు, అంటే టీనేజ్, అప్పుడే యవ్వనంలోకి ప్రవేశించినటువంటి కూతురికి తల్లి ఏం చేసిందో తెలుసా? ఉదయాన్నే డోర్ తెరిచి రూమ్లోకి వెళ్ళి ఒక బహుమతి ఇచ్చిందండి. ఏంటి ఆ బహుమతి తెలుసా? చూడండి, సరిగ్గా డిస్ప్లే అవ్వట్లేదు, చెప్తాను. ఆ తల్లి ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? చాలా ఆనందంగా, చాలా ఎగ్జైట్మెంట్తో ఆ పిల్ల వెళ్ళి అమ్మని అడుగుతుంది, అమ్మ నా కోసం ఏం తెచ్చావు, ఈరోజు నా పుట్టినరోజు కదా అని అడిగితే తల్లి ఏమి ఇచ్చింది తెలుసా? సెక్స్ టాయ్ ఇచ్చిందంట. సెక్స్ టాయ్ అంటే పురుష ప్రమేయం లేకుండా స్వయం తృప్తి కలిగించుకునేటువంటి ఒక వస్తువుని ఇచ్చిందంట. ఎవరు? ఒక తల్లి తన పుట్టినటువంటి కూతురికి 13 సంవత్సరాలు అప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి కూతురికి సెక్స్ టాయ్ ఇచ్చిందంట. దేనికి? బహుమతిగా, పురుష ప్రమేయం లేకుండా స్వయం తృప్తి కలిగించుకోవడానికి. దేవుడేం చెప్పమన్నాడు? ఈ తల్లి ఏం చెప్పింది? దేవుడేమో చేతులకి తలకి నా మాటలు కట్టుకోండి, నా మాటలు రాసుకు తిరగండి, నువ్వు మర్చిపోతావు, నువ్వు ఎలాంటి చెడు కార్యక్రమాలు ఎలాంటి అభ్యసింప చేస్తావని దేవుడు చెప్తే తల్లి ఏం చేసిందంట? ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ ఇచ్చిందండి, ఎవరు ఇవ్వలేని బహుమతి ఇచ్చింది. ఆ కూతురు ఏమనుకుందంట? ఇదేంటమ్మా నాకు ఎలాంటి బహుమతి ఇచ్చావని వదిలేసిందంట, లైట్ తీసుకుందంట. తనకి 19 సంవత్సరాలు వచ్చాక అర్థమైందంట దాని విలువ. అప్పుడేమో 13 సంవత్సరాలప్పుడు అర్థం కాలేదంట, 19 సంవత్సరాలు వచ్చాక అర్థమైందంట ఏమని? దాని విలువ. ఆ కూతురు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఇంగ్లాండ్లో ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఆ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తుంది తెలుసా? స్త్రీలు పురుషుల్ని ఎలా ఆకట్టుకోవాలి, వాడితో ఎలా సరసాలాడాలి, వాడిని ఎలా లొంగ తీసుకోవాలని ట్రైనింగ్ ఇస్తుందంట. చిన్నప్పుడు తల్లి ఏదైతే బహుమతి ఇచ్చిందో ఆ ప్రేరణతో ఆ కుమార్తె పెద్దదై చదువుకుని 19 సంవత్సరాలు వచ్చాక ఇంగ్లాండ్లో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి సెక్సువల్ ఎడ్యుకేషన్ అని పెట్టి పురుషులు స్త్రీలను ఎలా ఆకర్షించాలి, స్త్రీలు పురుషుల్ని ఎలా ఆకర్షించాలి, ఎలా లొంగ తీసుకుంటే లొంగుతారని ఇన్స్టిట్యూట్ పెట్టి సంవత్సరానికి 4.5 బిలియన్ల డబ్బు సంపాదిస్తుందంటండి. ఏంటి? చెడుతనాన్ని నేర్చుకోవడానికి కూడా డబ్బు కట్టాలి. ఇది సమాజం. దేవుడు మాటలు ఉచితంగా వినిపిస్తేనేమో రారు, వెళ్ళిపోయి చెడు కార్యక్రమాలు నేర్చుకోవడానికి మాత్రం వెల చెల్లిచ్చేస్తారు కదండి. ఇది ఇలాంటి సమాజాన్ని, ఇలాంటి విధానాన్ని చూసి ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నొచ్చుకుంటున్నాడు హృదయంలో. నేను చేసిన పాపం ఏదైనా ఉందంటే ఇదే, మిమ్మల్ని చేయడమే. అలాంటి ఆలోచన దేవునికి తిరిగి మరలా మనం కలిగించకూడదు. అలాంటి ఆలోచన, అలాంటి బాధ దేవుడికి తిరిగి మళ్ళా పుట్టించకూడదు
అని చెప్పడానికి, ప్రకటించడానికి ఏర్పాటు చేసిన సభలే ఈ అంతర్కరణ శుద్ధికి ఆత్మీయ సదస్సు. ఈ మాటల ద్వారా, ఈ జ్ఞానం ద్వారా మనల్ని మనం పురుకొలుపుకుని మనం సరిచేసుకుని దేవుని వైపు నడిపించడానికి, దేవుడి వైపు నడవడానికి మార్గదర్శకంగా తొలిమెట్టుగా ఉంటాయని ఏర్పాటు చేసిన సభలు ఇవి. మనందరం దేవుడికి అలాంటి బాధ, అలాంటి నొప్పి, దేవుడు నేను ఎందుకు కన్నానరా వెళ్ళనే బాధ లేకుండా ఆయన మైమరిపించేలాగా మనందరం బ్రతకాలని కోరుకుంటూ నేను ఆ మాటలో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామని కృతజ్ఞతలు. సమాజంలో మీరు నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు, ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో మీకు వ్యతిరేకంగా మీరే నొచ్చుకునే విధంగా, మీరే ఎందుకు చేశాన్రా వీళ్ళని అనే స్థితికి, చెడుతనంలోకి, తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయినప్పటికీ సజీవులుగా ఉంచి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఏదో ఒక రోజు ఏదో ఒక మాట ద్వారా మారుతారు, మార్పు చెందుతారని మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశం చూశారు తండ్రి. దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేయచ్చు. ఈ మాటల ద్వారా మాలో కొంచెమన్నా చలనం కలిగి ఆలోచించి మీ వైపు అడుగులేసే పిల్లలుగా, కుటుంబాలుగా మేమందరం ఉండని కృప చూపించు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలకు ఉన్నటువంటి అవసరాలను తీర్చి ఆత్మీయంగా బలపరిచి మరింత మెరుగ్గా, మరింత విరివిగా మీ పనిలో ఉండని కృప చూపించండి. సభలు నిర్వహించినటువంటి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని అందించడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ కుమారుడైనటువంటి అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఇన్ని మాటలు మీ కుమారుడు ద్వారా వినడానికి, మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు మాకు మరింత సమయాన్ని, మరింత గొప్ప అవకాశాన్ని ఇస్తారని నమ్ముతూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన